నమస్కారం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి ఒక అద్భుతమైన ప్రమాద బీమా తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం రానున్న 5-6 సంవత్సరాలలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో ఒక మంచి చిన్న ప్రీమియంతో ప్రతి మనిషికి ప్రతి గడపకు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకమే వ్యక్తిగత ప్రమాద బీమా. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ పాలసీ ఎవరికి వస్తుంది, వస్తే ఎవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీని ద్వారా ఎలా లబ్ధి చేకూరుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ అండి. 18 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్కి మాత్రమే ఇస్తాము. ఈ పాలసీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఒక ఇంటికి యజమాని కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా అపాయం జరిగి ప్రమాదం జరిగి ఆ కుటుంబంలో ఆ మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశం దీన్ని ప్రధానంగా తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా మనకు 1, 2, 3, 4, 5, 6, 7 కంపెనీలతో 7 ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఈ ప్లాన్ను ఈ ప్రమాద బీమాను డిజైన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా 2 రకాలుగా డిజైన్ చేయడం జరిగింది. ఒకటి 10 లక్షలు, ఒకటి 15 లక్షలు అండి. 10 లక్షలు తీసుకుంటే ప్రీమియం ఇక్కడ చూసినట్లుగా టాటా ఏఐజీ అయితే 699 రూపాయలు, ఇక్కడ నివాబూపా అయితే 555 రూపాయలు, ఆదిత్య బిర్లా అయితే 549 రూపాయలు, స్టార్ అయితే 559 రూపాయలు, బజాజ్ అలియన్స్ అయితే 557 రూపాయలు, రిలయన్స్ అయితే 550 రూపాయలు, రాయల్ సుందరం ఇన్సూరెన్స్ అయితే 565 రూపాయలు. ఈ ప్రీమియంతో కనుక ఆ వ్యక్తి ఆ ప్రమాద బీమా తీసుకుంటే 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొంచెం ప్రీమియం పెంచుకొని కొంచెం ఒక 200 ప్రీమియం పెంచుకొని మనం కనుక ఈ పాలసీ తీసుకుంటే 15 లక్షలు కూడా ప్రీమియం, 15 లక్షల ప్రమాద బీమా కూడా పొందొచ్చు. ఇక్కడ ఇదే విధంగా ఒక 3 కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి. ఇక్కడ నివాబూపా, ఆదిత్య బిర్లా, స్టార్, ఈ 3 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 755 రూపాయలు, 749 రూపాయలు, 799 రూపాయలు ఈ ప్రీమియంలో తీసుకుంటే 15 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రమాద బీమా పొందినాక మరి వాళ్ళకి ఎలాంటి కవరేజ్లు ఉంటాయి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధానంగా ఎక్కడైనా ఇన్సూరెన్స్, ఏదైనా బ్యాంకులో ఇన్సూరెన్స్ ఇస్తే ప్రమాదం వల్ల మరణిస్తే మాత్రమే ఆ కుటుంబానికి లేదా ఆ నామినికి ఆ బీమా కవరేజ్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా దాదాపు మనం 12 రకాల బెనిఫిట్స్ పోస్ట్ ఆఫీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగి ఆ పాలసీ హోల్డర్ చనిపోతే ఇక్కడ తీసుకున్నటువంటి 10 లక్షల బీమానా 15 లక్షల బీమానా మొత్తం కవరేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. 15 లక్షల పాలసీ తీసుకుంటే 15 లక్షలు, 10 లక్షలు తీసుకుంటే 10 లక్షలు మొత్తం కవరేజ్ నామినికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ప్రమాదం జరిగి మరణిస్తే మాత్రమే వస్తుంది. అలా కాకుండా శాశ్వత వైకల్యమైన అంగవైకల్యం ఏర్పడి హ్యాండిక్యాప్డ్గా అయ్యి ఏదైనా పని చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నా కానీ మొత్తం 15 లక్షల పాలసీకి 15 లక్షలు, 10 లక్షల పాలసీకి 10 లక్షలు ఏది తీసుకుంటే అది ఇక్కడ కూడా మొత్తం క్లెయిమ్ అవుతుందండి. అదేవిధంగా 3వ ఆప్షన్ ప్రమాదవశాత్తు అంగవైకల్యం లేదా పెరాలసిస్. ఇక్కడ పెరాలసిస్ అంటే గుర్తుపెట్టుకోవాలంటే ప్రమాదం వల్ల పెరాలసిస్ వస్తేనే పనిచేస్తుంది. ఇక్కడ ప్రమాదం వల్ల అంగవైకల్యం లేదా పెరాలసిస్ వచ్చినా కానీ మొత్తం మనం తీసుకున్న ప్రమాద బీమా మొత్తం కూడా ఇక్కడ కవరేజ్ అవుతుంది. ఇవి 3 మొత్తం క్లెయిమ్ అయ్యే అంశాలండి. ఈ 3 తర్వాత ఇక్కడ విద్య లేదా వివాహ ప్రయోజనం. ఇది ఎవరికి అంటే ప్రమాదంలో మరణించిన వాళ్ళ పిల్లలు ఉంటే, వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటే విద్యా ప్రయోజనం, లేదు వాళ్ళ పెళ్లి కోసం ఆడపిల్లలు ఉంటే పెళ్లి కోసం వివాహ ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎంత ఇస్తారు అంటే
10 లక్షల పాలసీ తీసుకున్నప్పుడు 50,000, 15 లక్షల పాలసీ తీసుకున్నప్పుడు 1,00,000 రూపాయలు. ఇది విద్యా వివాహ ప్రయోజనం కూడా. ఈ ఈ ఈ డబ్బులు ఈ వచ్చి కూడా మీది నుంచి ఇంకా అదనంగా విద్యా వివాహ ప్రయోజనం. ఇక్కడ మనిషి ప్రమాదవశాత్తు మరణం సంభవించిన ఆ ఆర్థిక సంవత్సరం ఆ విద్యా సంవత్సరంలో మాత్రమే విద్య, ఆ సంవత్సరంలో వివాహం చేస్తే వివాహ ఖర్చులకు 1,00,000 రూపాయలు 15 లక్షలది, 50,000 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇది ఇంకా ప్రమాదవశాత్తు వైద్యం. ప్రమాదవశాత్తు వైద్యం అంటే ఏదైనా ప్రమాదం వల్ల హాస్పిటలైజేషన్ అయినటువంటి వ్యక్తికి 1,00,000 రూపాయల వరకు వైద్య ఖర్చులకు కూడా ఈ పాలసీ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా లేదండి, మనమే ఇస్తున్నాం పోస్ట్ ఆఫీస్ నుండి, ఎక్కడ కూడా లేదు. ప్రమాదవశాత్తు వైద్యానికి 1,00,000 రూపాయల వరకు ఇస్తాం. ఇంకా కుటుంబ రవాణా ప్రయోజనం. ఇదేంటంటే ప్రమాదం జరిగి ప్రమాదం నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్సో లేకుంటే ఇంకేమైనా రవాణా సౌకర్యాల కోసము ఇంకో హాస్పిటల్కి ఇంకో మెరుగైన వైద్యం కోసం తిరిగే సందర్భంలో అయ్యేటువంటి ఖర్చులు కూడా ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు 25,000 వరకు. అదేవిధంగా కోమాటోస్ బెనిఫిట్ డిడక్టబుల్ ఆఫ్ 3 months వన్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్. అంటే 10 వారాల వరకు ప్రమాదం జరిగి కోమాలకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి 10 వారాల వరకు వాళ్లకు అయ్యే వైద్య ఖర్చులు కూడా మనం దీంట్లో పొందుపరిచినవండి. ఇవి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పటి వరకు ఏదైనా జరిగితే ప్రమాదం ఏదైనా జరిగితే వచ్చేటి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు. ఇదేంటంటే ప్రమాదం జరగాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా ప్రమాద బీమా. కానీ ఇక్కడ ప్రమాదం జరగకుండా కానీ మనం కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఆసుపత్రిలో జ్వరం వచ్చో, కాలు నొచ్చో, కడుపు నొచ్చో ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే రోజుకు నార్మల్ రూమ్లో కనుక ఆ రోగి ఎవరికైనా ఏమైనా అయిన వాళ్ళకు ఏదైనా సిక్ అయిన వాళ్ళకు ఒక నార్మల్ రూమ్లో ఉంటే 500 రూపాయలు, ఐసీయూలో ఉంటే 1000 రూపాయలు. ఇది 10 లక్షల పాలసీ తీసుకున్న వాళ్ళకు. లేదు 15 లక్షల పాలసీ తీసుకున్నారు, జ్వరం వచ్చో, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇంకేదైనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళు నార్మల్ రూమ్లో ఉంటే 1000 రూపాయలు, ఐసీయూలో ఉంటే 2000 రూపాయలు. అంటే ఈ 10 లక్షల పాలసీకి ఏమో నార్మల్ రూమ్ 500, 10 లక్షల పాలసీ ఐసీయూలో ఉంటే 1000 రూపాయలు. 15 లక్షల పాలసీ నార్మల్ రూమ్ అయితే 1000 రూపాయలు, ఐసీయూ అయితే 2000 రూపాయల చొప్పున ఇక్కడ కూడా మనం ఒక 5 రోజులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏదైనా అనారోగ్యం వల్ల కూడా ఇది క్లెయిమ్ కావచ్చు. ఇది అంత్యక్రియల ఖర్చు. ఇక్కడ ప్రమాదం జరిగి మరణించినటువంటి వ్యక్తికి ఈ బెనిఫిట్స్ తో పాటుగా అంత్యక్రియల ఖర్చు ఒక 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్రోకెన్ బోన్స్, ఏమైనా ఎముకలు ఇరిగితే ఫ్రాక్చర్ అయినటువంటి వాటికి 1,00,000 రూపాయల వరకు కూడా క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఈ పాలసీలో ఇవ్వడం జరిగింది. ఇంకా వార్షిక ఆరోగ్య తనిఖీ. ఇప్పుడు ఇంత కడుతున్నాం సార్, 755 రూపాయలు కడుతున్నాం, మరి ఈ సంవత్సరం అంతా దేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉంటే మరి 750 అటే పోతాయి అని చాలా మంది అనుకుంటారు. అట్లా అనుకోకుండా ఇక్కడ ఏమైందంటే వార్షిక ఆరోగ్య తనిఖీ కూడా ఒకటి ఫ్రీగా ఉంటుంది. ఇది ఒక నెల తర్వాత పాలసీ తీసుకున్నాక ఒక నెల తర్వాత ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఇంటి దగ్గరికి వచ్చి మెడికల్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది. దీని వర్తే ఒక 2,000కు పైగా ఉంటుంది. మనము కట్టేది 755 రూపాయలు అయినా కానీ అదనంగానే మనకి ఇంకా ఇక్కడ ఆరోగ్య తనిఖీ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రసూతి బెనిఫిట్ రోజువారీ ఖర్చులు సేమ్ ఇదే విధంగా ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు లాగానే ఇది కూడా లేడీస్ కి కూడా ఒక బెనిఫిట్ ఇచ్చే విధంగా కూడా ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. ఇవి ఇన్ని బెనిఫిట్స్ తో కూడినటువంటి ఈ పోస్ట్ ఆఫీస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ప్రమాద బీమా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కూలీలకు కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఇది అందాల, ఇది చేరాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా తపాలా సంస్థ ద్వారా తీసుకొచ్చిన స్కీమ్ ఇది.
ఇది ప్రతి మనిషికి అవసరం, ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే రోజువారీ వ్యవహారాలు, రోజువారీ పనులు, ప్రయాణాలల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రమాదాలు జరిగి ఎందరో చనిపోతున్నారు. ప్రమాదాల ద్వారా చనిపోతే, కుటుంబ యజమాని చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమయ్యి రోడ్డు పాలవుతున్నారు అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పాలసీ ఆలోచించకుండా తొందరగా ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.